హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, అండ్ వియూ ప్రీమియం 55 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి టిప్స్ అండ్ ట్రిక్స్ అనే దాని గురించి అయితే ఈ రోజు అయితే మీకు అయితే చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోలో. అండ్ ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేర్చుకోబోతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా మీరు రోజువారీ యూజ్ చేసే టీవీలో వచ్చేసరికి మీకు సమయం అనేది కొంచెం అండ్ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయన్నమాట. అండ్ ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల అండ్ ఇది వచ్చేసరికి 55 ఇంచెస్లే కాదు, అండ్ అదేవిధంగా వియూ ప్రీమియం 4K 43 ఇంచెస్ అయినా 50 ఇంచెస్ అయినా కానీ మనకి ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా వియూ సినిమా టీవీ ఎవరైనా యూజ్ అయితే చేస్తున్నారో టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి కూడా మీరు ఒక చెక్ చేయండి వియూ సినిమా టీవీలో కూడా. అండ్ చెక్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈజీ వేలో అయితే మీరు కూడా అండ్ టైం అనేది సేవ్ అయితే చేసుకుంటారనమాట. అండ్ ఇంకెందుకు కలిసి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, ఇక వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడమే కాదు ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో మీ గ్రూప్లో షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది యూజ్ అయితే చేస్తారు. ఒకవేళ ఈ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత వియూ ప్రీమియం 4K టీవీని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి వియూ ప్రీమియం 4K 55 ఇంచెస్ టీవీ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఈ రోజు అయితే మనం అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసరికి అండ్ మనకు రిమోట్లో వచ్చేసరికి ప్లే ప్యాడ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ప్లే ప్యాడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ యొక్క ప్లే ప్యాడ్ ఆప్షన్ వల్ల ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు అయినా కానీ, అదేవిధంగా మనం పెన్ డ్రైవ్ పెట్టేసుకొని మన యొక్క వీడియో చూస్తున్నప్పుడు కానీ మనకి ఇక ప్లే ప్యాడ్ అనేది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. అది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో ఇప్పుడు మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. జస్ట్ ఇక ప్లే ప్యాన్ మీద క్లిక్ చేయండి. ప్లే ప్యాన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్స్ అనేవి టాప్ పోర్షన్లో స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. మనం వీడియోని యూట్యూబ్ నుంచి అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఏదో ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. నాది ఒక అయితే ప్లే అయితే చేస్తున్నాను. అండ్ మన యొక్క వీడియోని ప్లే చేస్తున్నాను. అండ్ వీడియోని ప్లే చేసేటప్పటిసరికి మీరు ఇక్కడ ప్లే ప్యాడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మనకు టాప్ పొజిషన్లోకి అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ టాప్ పొజిషన్లే కాదు, దీని యొక్క పొజిషన్ కూడా మనం అయితే మార్చుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయండి, కిందికి కూడా అయితే వస్తుంది. అండ్ క్లిక్ చేయడం వల్ల పైకి కూడా అయితే వెళ్తుంది అనమాట. అండ్ అప్ యారో అండ్ డౌన్ యారో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దాని పక్కనే ఉండేది ఏంటంటే మనకు ఫార్వర్డ్ అనమాట, అంటే ముందుకు జరుపుకోవడం. అండ్ చూడండి, ఇప్పుడు నేనైతే ముందుకైతే ఫార్వర్డ్ అయితే చేస్తుంటాను. అండ్ చూడండి, ఈ విధంగా అయితే ముందుకైతే ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ఇది కొట్టేసాం అనుకోండి, వీడియో అనేది క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా లాస్ట్కి క్లోజ్ చేస్తాను దాని ద్వారా. అండ్ ఇది వచ్చేసరికి మనం అయితే వీడియో అనేది స్టాప్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ స్టాప్ ఉంది, ఇప్పుడు స్టాప్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోని అయితే ప్లే చేద్దాం. అండ్ వీడియోని ప్లే చేసిన తర్వాత దాన్ని స్టాప్ అయితే కొడదాం, అప్పుడు స్టాప్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ స్టాప్ చేద్దాం. స్టాప్ చేస్తే స్టాప్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ప్లే చేద్దాం. ప్లే చేస్తే ప్లే అయిపోతుంది అనమాట. ఈ విధంగా ప్లే బటన్స్ అండ్ స్టాప్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా దీని అయితే మనం బ్యాక్వర్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియోని మనం ఎవ్రీ టైం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్, అండ్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మనం ప్లే బటన్ ఇలా క్లిక్ చేయగానే మనకు జస్ట్ ఇలా ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అయ్యి వచ్చేసరికి మనం దీన్ని బ్యాక్వర్డ్ అయితే ఇలా క్లిక్ చేస్తూ వెళ్తుంటాం. అలా కాకుండా జస్ట్ మీరు అలా వీడియో చూస్తూ జస్ట్ ప్లే బ్యాక్ని ఇలా కొట్టగానే మనకు వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనం ముందుకు ఫార్వర్డ్ చేయాలని కూడా జస్ట్ ఇలా క్లిక్ చేసినట్లయితే ఫార్వర్డ్ అవుతూ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరైతే ప్లే చేసుకుంటే ప్లే అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా అయితే ప్లే అయితే అవుతుంది. అండ్ దీన్ని ఎండ్ అయితే కొడుతున్నాను. ఎండ్ కొట్టగానే వీడియో అనేది క్లోజ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక యూట్యూబ్లోనే కాదు, అండ్ అదేవిధంగా అదర్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఛానల్లో కూడా మనకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ చూడండి, ఇప్పుడైతే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదో ఒక వీడియోని అయితే మనం అయితే ప్లే చేద్దాం. అండ్ ఈ విధంగా అయితే చేసుకోండి. 4x కానీ అండ్ 5x కానీ అండ్ చేస్తూ ఉండండి, వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ క్లిక్ చేయండి. 2x అండ్ 3x వరకు ఏమైతే ఉంది. అండ్ 4x అయితే లేదనుకుంటా, జస్ట్ 3x వరకు అయితే అండ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లే అయితే కొట్టండి, ప్లే అయితే అయిపోతుంది అనమాట. మనం ఈ విధంగా అయితే చేస్తే మాత్రం మనకు అద్భుతంగా అయితే ఉంటుంది, మీకు క్లియర్గా. అండ్ టైం కూడా సేవ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు రిమోట్లో కనబడుతుంది RGYB అనేది కనబడుతుంది. అండ్ దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ మీద చూడండి. అండ్ స్క్రీన్ మీద చూసినట్లయితే మనకు రెడ్, అదేవిధంగా అండ్ గ్రీన్, ఎల్లో, బ్లూ ఈ కలర్స్ అనేది మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా అండ్ దీని యొక్క ప్లేస్ని కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా టాప్ కావాలంటే టాప్, అండ్ ఈ విధంగా కింది కావాలంటే కిందికి మనం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ని అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు RGYB అయితే ఉంది. అండ్ RGYBని క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో అండ్ బ్లూ అయితే కనపడడం అయితే జరుగుతుంది కదా. అండ్ ఇక్కడ మనకి ఎల్లో బటన్ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మన అమెజాన్ ప్రైమ్ నుంచి సెర్చ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా RGYBని క్లిక్ చేసినట్లయితే కలర్ని క్లిక్ చేయగానే
మనకు వచ్చేసరికి హోమ్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, అమెజాన్ ప్రైమ్లోకి హోమ్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేసరికి మనం ఇట్టనే పేజ్లోకి అయితే వెళ్దాం అండ్ మళ్ళీ RGYBని క్లిక్ చేద్దాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ని చూడండి, గ్రీన్ క్లిక్ చేస్తే మనకి వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి కింద రిమూవ్ ఫ్రమ్ వాచ్ లిస్ట్ అయితే ఉంది కదా, మళ్ళీ ఇక్కడ చూడండి దాన్ని అబ్జర్వ్ చేయండి. మనం మళ్ళీ గ్రీన్ క్లిక్ చేస్తే అక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్ అయితే ఉంది. ఈ విధంగా మనం అయితే క్లియర్గా మనం అయితే యాడ్ టు వాచ్ లిస్ట్ అండ్ అదేవిధంగా హోమ్ స్క్రీన్లోకి అయితే మనం ఈ యొక్క RGYB నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. RGYB అయితే మనకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క అమెజాన్ ప్రైమ్లో అనమాట. RGYB వచ్చేసరికి మనకు ఓన్లీ అమెజాన్ ప్రైమ్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి ఒక RGYB అనేది మనకి అమెజాన్ ప్రైమ్లో మనం షార్ట్ కట్గా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మన యొక్క లైఫ్ని అనేది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ని చూస్తున్నప్పుడు. అండ్ ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి రిమూవ్ ఫ్రమ్ వాచ్ లిస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంది కాబట్టి గ్రీన్ కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది యాడ్ టు వాచ్ లిస్ట్ అని. అండ్ అదేవిధంగా హోమ్ కలర్ ఇక్కడ చూడండి, హోమ్ కలర్ వచ్చేసరికి ఎల్లో అయితే ఉంది, ఎల్లో క్లిక్ చేయగానే మనకు హోమ్ కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా బ్లూ కలర్ అయితే ఏదైతే ఉందో బ్లూ కలర్ని క్లిక్ చేయడం వల్ల సెర్చ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ కింద మనకైతే కనబడుతున్నాయి చూడండి, అక్కడ కింద మనకైతే కనబడుతున్నాయి సెర్చ్, హోమ్ అండ్ అదేవిధంగా రిమూవ్ ఫ్రమ్ వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో దానివల్ల మనకి యొక్క RGYB అనేది మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇంకొక టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ పవర్ బటన్ అనమాట. అండ్ పవర్ బటన్ని మనం మ్యాక్సిమం ఏ విధంగా యూజ్ చేస్తుంటాం అండ్ షట్ డౌన్ని అండ్ అదేవిధంగా రీస్టార్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంటాం. బట్ మనం ఒక్కసారి యొక్క పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకు స్లీపీ మోడ్లో కానీ స్టాండ్ బై మోడ్లో కానీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ జస్ట్ ఒకసారి మనం యొక్క పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయిన తర్వాత మనకు పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ని అది అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ విధంగా అయితే చేస్తారు. అండ్ కాకపోతే మనం రీస్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక 1 సెకండ్ అయితే దీన్ని ఇట్లా పట్టేసుకొని ఉండండి. అండ్ అదేవిధంగా మనకు రీస్టార్ట్ అదేవిధంగా పవర్ ఆఫ్ బటన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు అండ్ పవర్ బటన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఒక టీవీని యూజ్ చేయనట్లయితే జస్ట్ మీరు ఒక స్టాండ్ బై మోడ్లోకి అయితే తీసుకొని వెళ్ళండి, లేకపోతే పవర్ ఆఫ్ అనేది చేసుకొని దానివల్ల మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకు చాలా బాగా యూస్ అయితే అవుతుందన్నమాట. మనకు పవర్ బిల్ కూడా ఎక్కువ రాకుండా మనం అయితే చూసేసుకోవచ్చు అనమాట. అండ్ టీవీ వాడితే పవర్ బిల్ అనేది ఎక్కువైతే రాదనుకోండి, అది మాత్రం. అండ్ మన నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసరికి మనకు రిమోట్లో ఉన్న మెనూ బటన్స్ అనమాట. ఏదైతే మనకు 4 లైన్స్లో అయితే కనబడుతున్నాయో ఆ లైన్స్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేవి, పిక్చర్ సెట్టింగ్స్ అనేవి అండ్ రావడం అనేది జరుగుతుంది. నెట్ఫ్లిక్స్లోకి అయితే వెళ్ళాను. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ 4 లైన్స్ కనబడుతుందో మెనూ ఆప్షన్స్ అనమాట. దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకు మెనూ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా యాప్ ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్కి మనం అనుకునే విధంగా మనం అయితే సెట్టింగ్ అనేది చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది దాని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ యొక్క నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి పిక్చర్ సెట్టింగ్ అనేది చేంజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి 62 అయితే ఉంది, నేను 80 ఆ విధంగా అయితే పెడతాను అనమాట. అండ్ చూద్దాం, సెట్టింగ్ అనేది 80 అయితే పెట్టాను అయితే అయింది. అండ్ పిక్చర్స్ మోడ్ వచ్చేసరికి స్టాండర్డ్లో అయితే ఉంది, నేను డైనామిక్లోకి అయితే మారుస్తున్నాను. అండ్ స్టాండర్డ్లో ఉంది అండ్ అదేవిధంగా నేచురల్ కానీ క్రికెట్లో సినిమాలోకి అయితే మారుస్తున్నాను. అండ్ సినిమాలోకి మార్చేసిన తర్వాత ఇక్కడ సౌండ్ సెట్టింగ్ అయితే ఉంది కదా, అండ్ సౌండ్ సెట్టింగ్ వచ్చేసరికి నేను థియేటర్లోకి కానీ స్పోర్ట్స్లోకి అయితే మారుస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి నా యొక్క సెట్టింగ్ అనేది నెట్ఫ్లిక్స్లో అనమాట. అండ్ అదేవిధంగా మనం ఇంకొక యాప్ కూడా ఓపెన్ చేద్దాం, హాట్స్టార్ అయినా కానీ. హాట్స్టార్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ హాట్స్టార్ అయితే ఓపెన్ చేద్దాం. హాట్స్టార్ ఓపెన్ చేసేసిన తర్వాత మనం మెనూ బటన్ని మళ్ళీ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ సెట్టింగ్ అనేది చెక్ చేద్దాం. అండ్ బ్యాక్ లైట్ చెక్ చేద్దాం. బ్యాక్ లైట్ వచ్చేసరికి 62 అయితే ఉంది, ఇంతకుముందుకు ఏం పెట్టాను 80 ఆ విధంగా అయితే పెట్టాను. అండ్ ఇక్కడ కూడా మనం సెట్టింగ్ అనేది చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఏ యాప్కి ఆ యాప్కి తగ్గట్టు మనం పిక్చర్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాంక్ అయితే వెళ్దాం, పిక్చర్ మోడ్కి అయితే వెళ్దాం, దీని డైనమిక్ అయితే పెడదాం. అండ్ అదేవిధంగా ఆడియోకి అయితే వెళ్దాం. ఆడియోకి వెళ్ళేసిన తర్వాత మనం స్టాండర్డ్ ఉంది కదా, ఇంతకుముందుకు ఏం పెట్టాను ఇక్కడ స్పోర్ట్స్ పెట్టాను, ఇక్కడ థియేటర్ అయితే పెడదాం అనమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్క యాప్కి అండ్ అదేవిధంగా మనం ప్రతి ఒక్క ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్కి ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క యాప్కి అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండ్ ట్రిక్స్ వచ్చేసరికి మనకు మ్యూజిక్ అంటే మనం ఒక మ్యూజిక్ ప్లేయర్ ద్వారా కానీ అని యూట్యూబ్లో కానీ మనం మ్యూజిక్స్ అయితే వింటూ ఉంటాం, బట్ వీడియో అయితే చూడమన్నమాట. అలాంటప్పుడు వచ్చేసరికి మనకు ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అనేది అండ్ ఇవ్వడం అనేది జరిగింది ఒక వ్యూ ప్రీమియం 4K టీవీలో. అండ్ ఆ యొక్క ఆప్షన్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఒక వర్క్ చేసుకుంటూ ఒక ఆడియో అయితే వింటున్నాను అండ్ దీన్ని ఎలాంటి వీడియో అయితే చూడట్లేదు అనమాట. అప్పుడు వచ్చేసరికి మన స్క్రీన్ ఆఫ్ చేయాలనుకుంటే వచ్చేసరికి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా అయితే ఉంది.
మనం ఆడియో ఓన్లీ అనే ఆప్షన్ అని అండ్ ఏదైతే మనకు రిమోట్లో మెనూ ఆప్షన్ అయితే ఉందో అండ్ ఇక 4 లైన్స్ ఆ 4 లైన్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్చర్ అండ్ సౌండ్ అదేవిధంగా ఆడియో ఓన్లీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక ఆడియో ఓన్లీ అయితే క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఎలాంటి వీడియో అనేది కనపడదు అనమాట. మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఓన్లీ మ్యూజిక్ వింటూ, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా మనకైతే ఈ యొక్క ఫోకస్ అనేది టీవీ ఫోకస్ అనేది మనకు కళ్ళ మీద అయితే పడదనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ అనేది ఆఫ్లోనే ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను రిమోట్లో ఉన్న ఆ మ్యూట్ బటన్ని ఆన్ చేసేస్తాను, మనకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో చూడండి సౌండ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు మ్యూట్ బటన్ని ఆఫ్ చేసేసాను. చూడండి నేను మ్యూట్ బటన్ ఆన్ చేసేస్తున్నాను, మ్యూట్ బటన్ని ఆఫ్ చేసేసాను. మనకు స్క్రీన్ అనేది ఆఫ్లో ఉన్నాక కూడా మనం కంట్రోల్ అనేది రిమోట్ నుంచి అయితే చేసేసుకోవచ్చు. అలా మ్యూట్ ఉంటే మ్యూట్ పెట్టుకోవచ్చు అండ్ అదేవిధంగా మీకు ఫోన్ కాల్ వచ్చిందనుకోని మ్యూట్లో అయితే పెట్టుకోవచ్చు అండ్ మీరు ఫోన్ కాల్ లేకపోయినా కానీ మీరు మ్యూట్లో కావాలంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు అండ్ అదేవిధంగా సాంగ్ ప్లే చేసుకోవాలంటే సాంగ్ అయితే ప్లే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా వాల్యూమ్ అప్ చేసేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డౌన్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి అండ్ ఇక్కడ చూడండి మ్యూట్ బటన్ ఈ విధంగా మనం అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు, స్క్రీన్ బ్లాక్ ఉన్నా కూడా మనం మ్యూజిక్ వింటున్నప్పుడు అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్ టిప్స్ వచ్చేసరికి అండ్ వాల్ మౌంట్ టిప్ అనమాట ఫ్రెండ్స్. అండ్ ఏదైతే మనకు రిమోట్లో అండ్ 4 లైన్స్ అయితే ఉంటాయో మెనూ బటన్ క్లిక్ చేసి మనం అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఏదైనా ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది చెక్ చేద్దాం అండ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇక్కడ వచ్చేసరికి మెనూ బటన్ని క్లిక్ చేస్తున్నాను. మెనూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్ మౌంట్ సెటప్ అయితే ఉంది కదా అండ్ మనం వియూ ప్రీమియం 4K 43 ఇంచెస్ అయినా కానీ 50 ఇంచెస్ అయినా కానీ 55 ఇంచెస్ అయినా కానీ వియూ సినిమా అండ్ టీవీస్ అయినా కానీ ఒకసారి చెక్ చేయండి. ఒక వాల్ మౌంట్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ అయితే ఎనేబుల్ చేసేసుకోవడం వల్ల మనకు సౌండ్ అనేది వోకల్స్ అనేవి అదేవిధంగా సరౌండ్ సౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విధంగా అయితే చేయండి. మీ యొక్క వాల్ మౌంట్ సెటప్ ఆఫ్లో ఉంటే మాత్రం ఆన్లో అయితే చేసేసుకోండి అనమాట. ఆఫ్లో ఉంచేసుకొని సౌండ్ ఏ విధంగా అయితే వస్తుంది, ఆన్లో ఉంచేసుకొని సౌండ్ ఏ విధంగా వస్తుందంటే చెక్ చేద్దాం. జస్ట్ శాంపిల్ ఒక వీడియో అయితే ఒక శాంపిల్ ఆడియో అనేది మీకైతే చూపిస్తాను అన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి నేను మెనూ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి అండ్ సౌండ్లోకి అయితే వెళ్తున్నాను. సౌండ్లోకి వెళ్ళేసి నేను ఇప్పుడు వచ్చేసరికి అండ్ వాల్ మౌంట్ సెటప్ని అయితే ఆన్ చేసేసాను. వాల్ మౌంట్ సెటప్ ఆన్ చేసేసి అండ్ ఇప్పుడు సౌండ్ అనేది చెక్ చేస్తాను అనమాట. అండ్ జస్ట్ నేను 10 సెకండ్స్ అయితే ఫార్వర్డ్ కొడుతున్నాను అండ్ ఇప్పుడైతే మనం అయితే వాల్ మౌంట్ అయితే ఆన్ చేసేసాం కదా, ఒక సౌండ్ ఏ విధంగా వస్తుంది చెక్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ అనేది మనకు కొంచెం బెటర్గానే అయితే వస్తుంది వాల్ మౌంట్ని ఆన్ చేసేసుకోవడం వల్ల అండ్ వాల్ మౌంట్ ఆఫ్ చేసుకోవడం వల్ల అండ్ అదేవిధంగా ఆన్ చేసుకోవడం వల్ల మీరు కొంచెం లిటిల్ బిట్ సౌండ్ డిఫరెన్స్ అనేది మనం అయితే అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఒక విధంగా వియూ ప్రీమియం 4K టీవీస్ అయినా కానీ వియూ సినిమా టీవీస్ అయినా కానీ వాల్ మౌంట్ పెట్టారనుకోండి, ఈ ఒక ఆప్షన్ మీ యొక్క టీవీలో అయితే ఉందనుకోండి, మాకు ఖచ్చితంగా అయితే వియూ ప్రీమియం 4K 43 ఇంచెస్ అయినా కానీ 55 ఇంచెస్ కానీ 50 ఇంచెస్లో అయితే ఉంటుంది. అండ్ వియూ సినిమా టీవీలో నాకైతే ఐడియా అయితే లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఒకసారి చెక్ చేయండి, మీకైతే ఈజీ వేలో అయితే సూపర్గా అయితే ఉంటుందన్నమాట. వాల్ మౌంట్ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సౌండ్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఒకసారి చెక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి అండ్ మీ యొక్క కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ అయితే చేస్తుంటాను. మీకు ఏ విధంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ఫుల్ అయినాయా కాలేదనే దాని గురించి కింద కామెంట్ చేస్తే మాత్రం అండ్ ఇంకా బాగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్గా ఉందా లేదనే దాని గురించి నాకైతే తెలుస్తుంది అనమాట. లైక్ చేయడం వల్ల మీ సపోర్ట్ అనేది నాకు కూడా అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క వీడియో కూడా మనకు అదర్ ఎంగేజ్మెంట్ లిస్ట్లోకి అయితే వెళ్తుందన్నమాట. అండ్ అదేవిధంగా వీడియోని చూస్తూ అలా వెళ్ళిపోకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో మీ గ్రూప్లో షేర్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్